ప్రసిద్ధమైన కోటగా పలువురు ప్రఖ్యాత చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న కోట. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారికి గుర్తుగా ఉన్న కోట మాత్రం మిగిలే ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ కోట దాదాపు 5 దశాబ్దాల పాటు 4 సామ్రాజ్యాలకు వెన్నుదన్నుగా విరాజిల్లింది. శతాబ్దాల కాలం నాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఈ గండికోట కాకతీయుల పాలనలోనూ విజయనగర మహాసామ్రాజ్య సామంతరాజ్యంగానూ సకల కళా వైభవంతో అలరారింది. విజయనగర సామ్రాజ్యపు సామంతరాజుల పాలనలో సీమకు రాజధాని కేంద్రంగా ఈ గండికోట వెలసిల్లింది. గండికోట పేరు వినగానే అందరికీ సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన పాత చిత్రం గండికోట రహస్యం సినిమా గుర్తుకొస్తుంది కదూ. నిజమే, చాలామందికి ఈ గండికోట పేరు చెప్పగానే నిజంగా గండికోట ఉందా అని ఆశ్చర్యపడ్డవారు ఉన్నారు. ఒక్క కడపవాసులలో కొందరికి తప్ప మిగతా తెలుగునాడులోని తెలుగు ప్రజలెవరికీ పెద్దగా తెలియదు. గండికోట మన రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు దగ్గరలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఒక ప్రాంతం. అది